నమస్తే అండి. ఇప్పుడు డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు బేసిక్‌గా మనం పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర మనం ఎన్ని ఒత్తులెయ్యాలి? 3 లేకపోతే 2 అని ఒక పెద్ద సందేహంగా ఉంది. మీ మాటల్లో చెప్పండండి. అసలు ఎన్ని వేసి 2 ఒత్తులు వేస్తారు. వెలిగించాలంటారు? ఆ! ఒక్క ఒత్తి మాత్రం వేయకూడదు. హ్మ్. వేయరు. అది శాస్త్ర విరుద్ధం. హ్మ్. ఏదైనా అశుభాలకి జరిగినప్పుడు మాత్రమే ఒక ఒత్తి వాడతారు. మిగతా దేవుడు టైంలో ఒక ఒత్తి వేయొచ్చు. లేదు కొంతమంది 11 ఒత్తులు వేస్తారు. ఆ 11 ఒత్తులు ఏంటంటే సన్నగా పోగులు తీసి హ్మ్. హ్మ్. అలాగ వేస్తారు. కొంతమంది 9 వేస్తారు. అదంటే మన లోపల ఉండే ఇంద్రియాలకి లెక్క, ఓకే. నవరంధ్రాలకి లెక్క అని ఉంటుందన్నమాట. ఆహాహా! ఆ రకరకాలు పెట్టుకుంటారు. హ్మ్. మనం రోజు పెట్టుకునే దానికి ఇన్ని లెక్కలు పెట్టుకోలేము. మనకంత మనం అంత మనం పండితులము కాదు. హ్మ్. మనకి అంత తెలీదు కదా! హ్మ్. సో, ఇవన్నింటికి మనం ఎందుకు వెళ్ళడం 2 ఒత్తులు మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఆ హ్మ్. 2 ఒత్తులు కాకుండా మిగతావి పెట్టుకునేవి స్ ఈ సంఖ్యలో బేసి సంఖ్యలో ఉంటాయి. సరి సంఖ్యలో అంటే మళ్ళీ లెక్కకి తక్కువవుతాయి. హ్మ్. అందుకని ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 6 అలా 11 కొన్ని కొన్ని ఇంటికి పెడతారనమాట. ఈ ఆహ్, అవేవో తెల్లవారుజామున దీపాలు పెడతారు. చూడు కార్తీక మాసంలోని పెడతారు. హ్మ్. అవును. అలాంటప్పుడు ఈ లెక్కకు పెట్టుకుంటారనమాట. లేదా హుహు. రోజు పూజ చేసుకునేది కొంతమంది దీపం బట్టి మోడల్ టైప్‌లో గూడా అన్ని ఒత్తులేసి వెలిగిస్తారండి. అదే చెప్తున్నాను గదా! దాంట్లో ఆ! ఒకవేళ 3 ఉందనుకో అమ్మ, ఆ! 3 పెట్టం గదా! అవును. పెట్టరు కూడాను. హ్మ్. ఎవరు తెలియని వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు. హ్మ్. ఎంత నాలెడ్జ్ లేకపోయినా 3 ఏంటో పెట్టం మనం. హ్మ్. అందరికీ అదే అలవాటు. 3 మంచిది కాదు అంటారు. మరి పొయ్యి దగ్గర 3 ఉంటాయి. అది మంచిదే మనం వండుకుంటున్నాం గదా! హ్మ్. కదా! అంతే. సో, ఏంటంటే అది మనసుని బట్టి ఉంటుంది. కాకపోతే ఒక్క ఒత్తి మాత్రం పెట్టకూడదు. మిగతా మీరు రోజు పూజకి వాడుకునేది 2 ఒత్తులు పెట్టుకోండి. వేరే వేరే వ్రతాలకి, నోములకి వాళ్ళు అందులో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ బుక్కుల్లోని బట్టే కదా మనం అందరం ఫాలో అయ్యేది. అవును. ఎవరైనా మనం పుట్టుకతోటి మనమేం సిద్ధాంతులం కాదు కదా! చెప్తేనే తెలుస్తేనే నేర్చుకున్నదే. అర్థమైతది. నేర్చుకున్నదే. చూసి నేర్చుకున్నదే. సో, మీకు ఏ పూజ చేసుకుంటున్నారో ఆ బుక్ చదవండి మీరు. అది దాంట్లో ఎన్ని ఒత్తులున్నాయో దాన్ని ఫాలో అవ్వచ్చు. వాళ్ళకి తెలియకుండా అయితే ప్రింట్ చేయరు కదా! హ్మ్. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. అదే ఒకటి కార్తీక మాసం, మాఘమాసం ఇలాంటివి సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఇన్ని ఒత్తులు అని ఉంటాయి కొన్ని. హ్మ్. ఆ పర్టిక్యులర్ పూజలు అప్పుడైతే అవి ఫాలో అవ్వాలి. ఇంట్లో మాత్రం 2 ఒత్తులు కంపల్సరీ. కంపల్సరీగా 2 అనేది రెండే వేయాలి. వేసి ఆ 2 చేయాలంటారు. కలిపి వేసినా కొంతమంది ఏంటంటారండి, కలిపి వేయకూడదు అంటారు. అంటే ఒకటే ఒత్తవుతుంది గదా! అంటారు. హ్మ్. ఎందుకంటే ఇవాళ రేపు ఆ మధ్యలోన ఒకటొస్తుంది. అవునవును. ఆ కాడలోంచి తీస్తాం. నువ్వు 2 ఒత్తులు వేయి, 6 ఒత్తులు వేయి ఒకటే అవుతుంది. హ్మ్. కానీ మనకు తెలుసు కదా! అందులో ఎన్ని 6 వేసామని. వేస్తామని. హ్మ్. చాలు. ఓకే. మరీ ఎక్కువ డీప్‌కి వెళ్ళకండి. డీప్‌కి వెళ్ళాము అంటే మనం చేయలేం. హ్మ్. మూలాల వరకు వెళ్ళామంటే శూన్యమే అక్కడ ఏముండదు. హ్మ్. నిజంగా పూర్వీకులు, ఋషులు, మునులు ఉండేవారు. వాళ్ళు అంతటి వాళ్ళు మనం కాదనుకో, కానీ వాళ్ళలా మనం చేయలేం. డీప్‌కెళ్తే ఏముండదింక. హ్మ్. అక్కడ ఏమీ ఉండదు. శూన్యం. హ్మ్. మనం అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఒక పని కలియుగంలో చేయాలనుకుంటే ఇంకో పనిలు ఆ! మళ్ళీ అది లింక్ ఇది అవుతుంది. చేయాలంటారు. లింక్ తర్వాతేంటంటే, అయిపోయి. మరీ ఇంకా ఏదో అన్వేషిద్దాము అని అనుకుంటే, అలా వెళ్ళిపోతాం. ఆఖరికి శూన్యం అనమాట. ఏముండదమ్మా మనకింక లాస్ట్‌లో. హ్మ్. సన్యాసులకు వెళితే ఏముంటుంది? వాళ్ళకి దేని ఏముండదు మీద గదా! వ్యామోహం ఉండదు. వాళ్ళకి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, నియమం అని ఏమి ఉండదు. హ్మ్. వాళ్ళ నియమం ఏదో వాళ్ళ గురువు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ప్రాపంచిక నియమాలని వాళ్ళు పట్టించుకోరు. హ్మ్. అవును. వాళ్ళకిచ్చిన ఉపదేశం ప్రకారంగానే వాళ్ళు వెళ్తారు. అంతేగాని ఎక్కువగా తెలుసుకోరు. ఇవన్నీ తెలుసుకోరు వాళ్ళు. ఆ! వాళ్ళకిచ్చింది మాత్రమే ఫాలో అవుతారు వాళ్ళు. ఓకే. అందుకే వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉంటారు. మనం ఏం చేస్తాం? ఒక బుక్ చూసాం. హ్మ్. ఇంకొకళ్ళెవరో వేరేది చెప్తారు. వాళ్ళు అలా చెప్పారు కదా! అదేంటో తెలుసుకోవాలని కుతూహలం మనకుంటుంది. అలా హ్మ్. తెలిసిన దాంట్లోనే భక్తి జాగ్రత్తగా, శ్రద్ధగా నీట్‌గా ఉండడం బెటర్. ఆ! కొంతమంది నువ్వుల నూనెలో ఒత్తులు ముంచి వేస్తారు. ఆ! కొంతమంది ఆవు నెయ్యి అంటారు. కొంతమంది కొబ్బరి నూనె అంటారు. అంటే హ్మ్. చెప్తున్నాను కదా! నవగ్రహ శాంతి కోసం నువ్వుల నూనెలో డిప్ చేసిన ఒత్తులు వేస్తారు. హ్మ్. అది కూడా ఒత్తుల్లో కూడా నలుపు రంగు ఒత్తులు వేస్తారు. దేనికండి? శనిగ్రహ శాంతికి. ఆహా! దాన్ని కొత్త బట్ట తీసుకొని అది హ్మ్. చింపి దానిని ఒత్తుల్లాగా చేసి అది దానికి మళ్ళీ 9 సంఖ్య పెడతారు. హుహుహు. నవగ్రహాల్లో 9 గాబట్టి 9 కాబట్టి ఈ నవగ్రహాల్లో శనీశ్వరుడికి 9 ఒత్తులు వెలిగిస్తారు. నువ్వుల నూనె. అది కూడా నల్ల నువ్వుల నూనెలో హ్మ్. ముంచి ఈ ఒత్తులు వేస్తారు. హ్మ్. అది
అవునండి. దానికి. కొంతమంది 3 రకాలు కలిపి నూనెలు ఒకటే వేసి దీపాలు వన నిజంగా అలా మూలికలు ఫలితం ఉంటుందా? ఉంటుంది. విప్ప ఒకటమ్మా నూనె మన అంటారు. మనసు. 3 అంటే ఇప్పుడు ఫుల్‌ఫిల్‌గా మనకి ఆవు నెయ్యే దొరకదు. ప్యూర్ ఆవు నెయ్యి ఎక్కడైనా ఉందా? లేదు లేదు. లేదు. అందుకని కనీసం ఒక్క ఉద్దరి నెయ్యి దొరికినా వేరే మన దగ్గర ఉన్న దాంట్లో కలుపుకుంటే ఏదో మనస్తృప్తి అనమాట. అని అనుకున్నాం. అంటే నేను ఇందులో ఆవు నెయ్యిని కలిపాను కాబట్టి ఇది మొత్తం ఆవు నెయ్యి అయిపోయింది అని మనం అనుకున్నాం. అంటే అది అర్థం అనమాట. అనుకోవడం. మన మనసుని మనం మభ్యపెట్టుకున్నాం. అంతే. ఎందుకంటే మొత్తం మనం చేయలేము. దొరకవు. ఇప్పుడు అన్నీ కల్తీలే కదమ్మా. ఏం ప్యూర్ లేదు కదా. ఎవరో చెప్తారు ఇది ప్యూరు అంటారు. సరే ఓకే. ఆ ప్యూర్ దగ్గరికి వెళ్ళి కొనాలన్నా అది అందనంత ఆకాశం మీద ఉంటుంది. రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఎక్కువ ఉంటుంది. అందరికీ సాధ్యం కాదు. అందుకని ఏదో కొంచెం తీసుకొచ్చి నేను భగవంతుడికి ఇది నేను స్వచ్ఛమైనది పెట్టుతున్నాను అని నాకు నేను చెప్పుకుంటున్నాను. అంతే. అది ప్యూరా కాదా అది భగవంతుడికే తెలుసు. మనకి తెలియదు. అవునండి. ఏది ప్యూర్ లేదు. మనం ఏం ఆడించట్లేదు గానుగుల్లోని. మనం చూడట్లేదు. గానుగ నూనెలు అంటున్నారు. మన దగ్గర ఆడించుకుంటే అది ఓకే. లేదు బాటిల్ ఫిల్ అయ్యి వచ్చింది అంటే డౌటే లేదు. అది ఎందులో కల్తీ ఉంటుంది కదా. మన కళ్ళతో చూసి ఇప్పుడు మనం దీపం నూనె అని పెడుతున్నాం. అది ఏ నూనె కూడా తెలియదు మనకి. అవును. వాడు దీపం పెట్టేసి దీపం నూనె అని అన్నాడు, తెచ్చేసుకున్నాం. పెడుతున్నావా లేదా? అంతే. మనం ఏంటంటే అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం. ఆ పాపం ఏదైనా ఇప్పుడు ఈ కలియుగంలో ఈ పాపం అనేది ఎలా ఉందో తెలిసినమ్మా, డివైడ్ అయిపోతుంది అన్నమాట. తయారైన దగ్గర నుంచి అక్కడ విత్తనాలు తీసుకొచ్చేవాడు వేరే వాడికి ఇస్తాడు. కల్తీ ఇస్తే వాడికి అందులో సగం పాపం. కొనుక్కున్నవాడు అందులో కొంచెం కలుతాడు, వాడికో సగం పాపం. అది వెళ్ళి గానుగుల దగ్గరికి వెళ్తే వాడు అందులో ఇంకోటి ఏదో కలుతాడు, అదో సగం పాపం. అన్ని పాపాలు ఆఖరికి తీసుకొచ్చి మళ్ళీ మనం ఇక్కడ దీపం పెట్టుకుంటే మనకో కొంచెం పాపం ఉంటుంది. ప్యూర్ అయితే కాదు. మనం ఇంట్లో అయితే చేసుకోలేము. ప్రతి వాళ్ళు చిన్న మిల్లులు ఏవో దొరుకుతున్నాయని అందరూ కొనుక్కునే స్తోమత ఉండదు కదా. సో నమ్మకం మీద వెళ్ళిపోవాలి. ఏ నూనెైనా బాధ లేదు. మన మనసుని నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. నాకు ఇదే దొరికింది, నేను దీంతోటే పెడుతున్నాను అని దండం పెట్టుకోండి. మరి ఏం దేవుడికి అనుగ్రహిస్తారు. ఆయన ఏం కోపం తెచ్చుకోవడానికి తెలుసు మన పరిస్థితి కదా. అవునండి. ఇదివరకు అంటే వేరే లేదు, మేము స్వచ్ఛంగానే పెడతామంటే కొబ్బరి కోసి ఎండపెట్టి ఉత్తి కొబ్బరి వెలిగించినా వెలుగుతుందమ్మా. ఆయిల్ వస్తుంది కాబట్టి, అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి వెలుగుతుంది. అలాగే చేసుకోవచ్చు. ప్యూర్గా చేయాలి అని అనుకుంటే లేదు, ఏ నూనె దొరికితే ఆ నూనెలో పెట్టండి. వేరే గ్రహాలకి సంబంధించిన వాళ్ళు చెప్తారు, పంతులు నూనె దాని ప్రకారంగా వాళ్ళు చేస్తారు. అమ్మవారికి వెలిగించేటప్పుడు దాంట్లో కుంకుమలోని కొద్దిగా ఆయిల్ కలిపి ఒత్తులు రెడ్ కలర్గా చేసి పెడతారు. అంటే అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం అని. దుర్గాదేవికి తర్వాత ఈ మధ్యాహ్నం దీపాలు పెడతారు కదా, రాహుకాలం దీపాలను, అలాంటివి ఎర్ర ఒత్తులు కూడా పెడతారు. పసుపు ఒత్తులేమో వెంకటరమణమూర్తికి ఇష్టం అంటారు. వాళ్ళకి ఇష్టము కాదో తెలీదు. మార్కెటింగ్లో మాత్రం ఎవరి ఇష్టము ఆయన ఏం వచ్చి మనకి చెప్పలేదు కదా, ఎవరికి కళ్ళు వచ్చి చెప్పలేదు కదా. మార్కెటింగ్ ఇదంతా, ఇది మార్కెట్లో ఒక ట్రెండ్ అనమాట, వాళ్ళ బిజినెస్ బాగుపడడానికి. అలాంటివి ఏవి మనం ఆలోచించక్కర్లేదు. నాకు మనసుకి నచ్చినట్టు ప్రశాంతంగా మనకి ఏది పెడితే ఉంటుందో దాంతో పెట్టచ్చు. ఆ విధంగా చేసుకోవాలి. ఒత్తులు పెట్టండి, లేదా బట్ట చింపి కొత్తది మీరు తయారు చేసి పెట్టండి. ఏది చేసినా అక్కడ కూర్చున్నాక మనకి ప్రశాంతత ఉందా లేదా అది చూసుకుని ఆ దీపం వెలిగించారంటే చక్కగా మీరు అనుకున్నవి అవుతాయి. మీకు మనసు ప్రశాంతత, ఫస్ట్ మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. గుడి దగ్గరికి వెళ్ళేమంటే ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది? అక్కడ కొన్ని యంత్రాలని బంధించి పెడతారు. ఆ రీసౌండ్స్ వల్ల మనకి ప్రశాంతత వస్తుంది. అదే మన పూజా గదిలో కూడా అన్ని సౌండ్స్ ఉండకపోయినా ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం ఏదో ఒక మంత్రం చదువుకొని ఈ ఒత్తులు వెలిగించి, ఏ నూనెనా బాధలేదు, మీరు వాడుకునేది పారేసేది కాదు, మాకు అక్కర్లేనిది పెట్టకూడదు, మనం వాడేది పెట్టాలి. మనం ఏది తింటామో అది నైవేద్యం పెట్టచ్చు. అలాగని మనం రోజు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తింటాం, అది పెట్టకూడదు. అలా కాకుండా మనం యూజ్ చేసేది ఏదైనా దేవుడికి పెట్టచ్చు. ఏ ఒత్తైనా బాధలేదు, దేవుడి దాకా వెళ్ళాలి, అంతే. అది కాన్సెప్ట్ కదా. అంతే అండి. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.